చెప్పారంటే చేయరంతే. ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నైజం. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, రాసి పెట్టుకో అంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు జనవరి పోయే ఫిబ్రవరి రానే వచ్చింది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు ఇంటర్వ్యూలు, ఎప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి 1న ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు యువగలం సభల్లో నారా లోకేష్ ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచాయి. జనవరి 1వ తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ ఏమైందో పట్టించుకునేదే లేదు. ఒకసారి లోకేష్ ఏం సెలవిచ్చారో మీరే వినండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. విన్నారుగా, లోకేష్ మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు సైతం ఇదే హామీని పదే పదే ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటన వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో వచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్ 2లో ఉన్న 10 ఎకరాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గా లీకులు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరొక పక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చినా వారికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా కొత్తగా 150 గ్రూప్ 1 పోస్టులు సృష్టిస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వంలో గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను 2 సార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చలార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్ 2, మే నెలలో గ్రూప్ 1 మెయిన్స్ తేదీలు ప్రకటించారు. అయితే గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. 8 నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. దీంతో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్ 2, గ్రూప్ 1, డివైఈఓ, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, వీటిలో గ్రూప్ 2, గ్రూప్ 1తో పాటు డివైఈఓ పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్లో జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డివైఈఓ మెయిన్స్ పరిస్థితి అలాగే ఉంది. కేవలం ఈ 3 పరీక్షలకు సంబంధించి మెయిన్స్ కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్ కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గత ఏడాది అనుమతి ఇచ్చింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలు గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేవీ చేయకుండానే 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నట్లు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి
డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ 2025గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.